Welcome to Banur India Academy. Today we'll learn 10th class lesson. 10th class 4th lesson. Kan Ka Adhikari. డాక్టర్ రామ్ధారి సింహదిన్కర్. ఈరోజు మనం 10వ తరగతికి సంబంధించినటువంటి కన్ కా అధికారి అనే పాఠం గురించి నేర్చుకుందాం. ఇది కవి రామ్ధారి సింహదిన్కర్. Before going to enter into the lesson, we have to know the story background of the lesson. ఈ పాఠానికి ముందు అసలు ఈ పాఠం యొక్క సందర్భం ఏమిటి అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు, మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం ఎంత భయంకరమైన సంగ్రామం మీకు తెలుసు. ఈ మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో చివరి దశకు వచ్చినప్పుడు పాండవులు కౌరవుల మధ్య జరిగేటువంటి యుద్ధం అని మీకు తెలుసు. దానిలో ఎవరైతే పాండవుల వైపు నుంచి లీడర్షిప్ వహిస్తున్నారో యుధిష్ఠిర్ మీన్స్ ధర్మరాజు, అటువైపు దుర్యోధనుడు మీకు తెలుసు. వీళ్ళలో అందరికన్నా వృద్ధుడైనటువంటి, అందరికన్నా అనుభవజ్ఞుడైనటువంటి భీష్మ పితామహ్ శరశయ్యమైన బాణాల పాన్పైన పడుకున్నప్పుడు ఈ మహాభారత యుద్ధం యొక్క చావులు, ఈ బీభత్సాలు చూసి అత్యంత సున్నిత మనస్కుడైనటువంటి యుధిష్ఠిరుడు తన యొక్క బాధని, ఈ యుద్ధం యొక్క జరిగిన నష్టాన్ని గురించి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి తన తాతగారైనటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళి తన బాధని వ్యక్తం చేస్తాడు. ఈ విధంగా మన బంధువులను, మిత్రులను కోల్పోతూ వచ్చేటువంటి రాజ్యము, రక్తంతో కూడినటువంటి రాజ్యము నాకు అవసరమా? ఇలాంటి రాజ్యం కోసమేనా నేను యుద్ధం చేస్తుంది అని తన యొక్క బాధను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు భీష్మ పితామహ్ ఒక సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి యాక్టివిటీకి మనం ఒక్కరే బాధ్యులం కాము అని, ఎవరైతే కష్టంలో ఉండి ఎవరైతే శ్రమ చేస్తారో వారే దానికి సంబంధించిన ఫలితాలు అనుభవించాలి. మీకోసం ఎంతోమంది ప్రజలు, ఎంతోమంది సోదరులు, ఎంతోమంది మన ఆత్మీయులు, బంధువులు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఎవరైతే కష్టం చేస్తారో వారికే ఆ కష్టం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించేటువంటి రైట్ ఉంటుంది అని మెసేజ్ ఇచ్చేటువంటి సందర్భంలో ఉంది ఈ పాట. కన్ కా అధికారి. ప్రతి పార్టికల్, ఈచ్ అండ్ ఎవరీ పార్టికల్ సంబంధించినటువంటి రైట్ ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే శ్రమ చేస్తారో. ఈ పాఠం యొక్క ముఖ్యంగా మనం కష్టే ఫలి శ్రమయేవ జయతే, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్, హార్డ్ వర్క్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ అనేటువంటి స్టేట్మెంట్స్ బేస్ చేసుకున్నటువంటి లెసన్ మనం ఎంటర్ కాబోతున్నాం. సో పాఠం పేరేంటంటే కన్ కా అధికారి, డాక్టర్ రామ్ధారి సింహదిన్కర్. ఈ డాక్టర్ రామ్ధారి సింహదిన్కర్ రాసినటువంటి కురుక్షేత్ర అనేటువంటి గ్రంథం నుంచి తీసుకోబడినటువంటిది ఈ కన్ కా అధికారి. కన్ కా అధికారి అంటే అసలు టైటిల్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే కన్ అంటే हर कण या प्रतिकण, हर कण या प्रतिकण अव्ययी भाव समास, अव्ययी भाव समास, अव्ययी भाव समास. ఇక్కడ హర్ అనేటువంటిది, ప్రతి అనేటువంటిది రెండు కూడా అవే శబ్దాలు కాబట్టి అవ్యయీ భావ సమాస్ వస్తుంది. నెక్స్ట్ కా అనేటువంటిది సంబంధ कारक चिन्ह, संबंध कारक चिन्ह, संबंध कारक चिन्ह. का के की మూడింటిని సంబంధ కారక అంటాం. అదేవిధంగా అధికారి అనేటువంటిది జాతివాచక సంజ్ఞ,
జాతివాచక సంజ్ఞ. దీనిలో అధికార్ అనేటువంటిది ఓల్డ్ డివైడ్ చేసి మనం అధికార్ అనేటువంటిది రైట్ అనిస్తుంది. ఇది భావవాచక సంజ్ఞ. भाववाचक संज्ञा कथकता भाववाचक संज्ञा. It means here about that let us discuss about that. Kan means har kan pratikan, that is अव्ययी भाव समास. का संबंध कारक चिन्ह and अधिकार means भाव संज्ञा. अधिकारी जातिवाचक संज्ञा के अंतर्गत आता है. Dr. रामधारी सिंहदेनकर, the book which are written by कुरुक्षेत्र बुक रिटन में रामधारी सिंहदेनकर एंड का पाठ कण का अधिकारी कविता पाठ है. कविता के कवि का नाम श्री रामधारी सिंहदेनकर. प्लीज से मी वंस. पाठ का नाम क्या है? कण का अधिकारी. कवि का नाम क्या है? डॉक्टर रामधारी सिंहदेनकर. और किस काव्य से दिया गया है? कुरुक्षेत्र से. ओके, लेट अस गो टू लेसन वंस. फर्स्ट उन्मुखीकरण already you know. उपोद्घातम Unmukhikarana. Let us discuss about it. In that they have given a special poem written about the ashram which was started by Mahatma Gandhi. మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమంలో ఆశ్రమం స్థాపించడం తెలుసు. ఆ ఆశ్రమంలో ఏ విధంగా ఉండేటువంటిది, దేనికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు అనేటువంటి దాని గురించి ఒకసారి ఒక పద్యం ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఒకసారి చూడండి. పద్యం ఒకసారి చూసినట్లయితే सूत काटते थे गांधी जी कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर चक्की पीसते थे, ऐसा था उनका आश्रम गांधी जी के लिए पूजा के समान था आश्रम. सूत काटते थे गांधी जी कपड़ा बुनते थे. गांधी जी अपने आश्रम में सूत काटना. सूत मीन्स ऑलरेडी नो थ्रेड मीन्स దారము మీన్స్ నూలు ఒడుగుతూ ఉండేది. రాట్నం ఎప్పుడు కూడా మహాత్మా గాంధీ చేతిలో రాట్నం తిప్పుతూ ఉండేవారు. ఇంతకుముందు ఫస్ట్ మనకి నేషనల్ ఫ్లాగ్ స్టార్ట్ అయినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ అశోక్ ధర్మచక్ర రాట్నమే ఉండేటువంటి, అంటే శ్రమ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ గాంధీ గారు ఇచ్చినటువంటిది సింబల్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సూట్ కాట్ ఆ విధంగా రాట్నంలో నూలు ఒడుగుతూ ఉండేటువంటి వారు గాంధీ గారు. కపడా బున్తే थे బుననా బట్టలు వేసేవారు. और चुनते थे अनाज में कंकर. चुनते थे अनाज ధాన్యం, ధాన్యం నుంచి మట్టిని వేరేవారు. కంకర్ అంటే రాయి పత్తర్, వాళ్ళని వేరేటువంటి వారు. మీన్స్ బియ్యంలో కానీ ధాన్యంలో కానీ రాళ్ళని వడ్లలోంచి రాళ్ళని వేరుతూ ఉండేటువంటి వాడు. और ऐसा था उनका आश्रम. मीन्स गांधी जी क्या क्या करते थे? सूत काटते थे, कपड़ा बुनते थे और अनाज में कंकर चुनते. That means Gandhi ji used to do so much hard work. Every time, if you see any video, Gandhi ji always used to do any work. That means ఏదో వర్క్ చేస్తూనే ఉండేటువంటి. అంటే ఆ విధంగా శ్రమ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకు తెలియజేయడం కోసం గాంధీ గారు చేసినటువంటి ప్రతి వర్క్ చాలా ఇంపార్టెంట్ మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం వీ హ్యావ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్క్, వీ హ్యావ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్క్ హియర్. सो ऐसा था उनका आश्रम गांधी जी के लिए पूजा के समान था श्रम. पूजा, गांधी जी श्रम करना पूजा मानते थे. दैट मीन्स पूजनीय वस्तु क्या है? श्रम करना. एंड आल्सो वी हैव टू नो द इंपॉर्टेंस ऑफ हार्ड वर्क इन द लेसन. सो अबाउट दिस उन्मुखीकरण दे हैव गिवन 3 क्वेश्चंस. 3 क्वेश्चन इవ్వడం జరిగింది. अबाउट दैट वी विल डिस्कस. गांधी जी क्या क्या करते थे? वी डिस्कस्ड अबाउट 3 पॉइंट्स. गांधी क्या करते थे? गांधी जी सूत काटते थे, कपड़ा बुनते थे, अनाज में कंकर चुनते थे. दैट इज आंसर. लेट्स गो फॉर सेकंड क्वेश्चन. गांधी जी के अनुसार पूजनीय क्या है? यू कैन से गांधी जी के लिए पूजनीय क्या है? गांधी जी के लिए पूजनीय श्रम है. श्रमएव जयते कष्टे फली. हार्ड वर्क नेवर फेल्स. हार्ड वर्क इज द की फॉर सक्सेस. एंड इफ यू गो फॉर नेक्स्ट वन, हमारे जीवन में धन का क्या महत्व है? श्रम का क्या महत्व है? सॉरी, हमारे जीवन में श्रम का क्या महत्व है? मीन्स देयर इज अ लॉट ऑफ इंपॉर्टेंस इज देयर. हमारे जीवन में श्रम से ही हर एक चीज हमें पा सकते हैं. जो श्रम करता है वही भाग्य है. जो श्रम करता है श्रम से ही हर एक पा सकते हैं. श्रम करने वाला सफल होता है. दैट इज द इंपॉर्टेंस ऑफ वर्क हियर.
श्रम के बारे में। एंड इफ यू गो फॉर नेक्स्ट वन, उद्देश्य क्या है? उद्देश्य मीन्स पाठ का उद्देश्य क्या हो सकता है? मीन्स इस पाठ में सामाजिक काव्य सृजन की प्रेरणा। उद्देश्य मीन्स ऑलरेडी नो, उद्देश्य मीन्स व्हाट इज द कांसेप्ट ऑफ द लेसन। सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर और इसके पद पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है। मीन्स सामाजिक काव्य सृजन की प्रेरणा, सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ सामाजिक काव्य सृजन का अर्थ क्या है? समाज, समाज में, समाज प्लस इक सामाजिक, समाज प्लस इक क्या है? सामाजिक, सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ दैट मीन्स सामाजिक काव्य सृजन, सामाजिक काव्य सृजन की प्रेरणा मीन्स सोसाइटी रिलेटेड विद सोसाइटी, काव्य सृजन की प्रेरणा के साथ साथ और सी सामाजिक काव्य सृजन करना है। मीन्स द पीपल हु आर लर्निंग दिस लेसन, द पीपल हु आर लिसनिंग द लेसन, you also have to write so many books which are related with the social welfare, about society you have to write। और प्रेरणा वजन की प्रेरणा देना और के साथ साथ कैसा शब्द है? पुनरुक्त शब्द है। कैसे शब्द है? पुनरुक्त। साथ साथ और छात्रों को समाज कल्याण उदारता की भावना जगाना। समाज कल्याण, समाज कल्याण मीन्स समाज कल्याण, समाज कल्याण मीन्स वेलफेयर ऑफ द सोसाइटी, वेलफेयर समाज कल्याण की भावना और उदारता की भावना। उदार स्वभाव मीन्स हर एक चीज को समान रूप से लेना, उनमें से अच्छाई स्वीकार करना, दूसरों के बारे में अच्छाई करना इस पाठ का उद्देश्य हो सकता है। उदारता की भावना का विकास करना, उन्हें श्रम का महत्व बताना। एंड आल्सो वी हैव टू गिव द इम्पोर्टेंस ऑफ हार्ड वर्क इन योर लाइफ। With the people who will do hard work only. Hard work means not only physical work. Hard work means not only mental work. Means both of we have to think about it. Physical and mental both are hard works only. So हार्ड वर्क करना मीन्स लेजीनेस को दूर करना चाहिए, आलसी को दूर करना चाहिए और हर एक व्यक्ति प्रेरणा के साथ एक्टिविटी के साथ काम करना चाहिए। जो काम करता है, जो प्रेरणा देता है, जो श्रम करता है वही सफल हो सकता है। मीन्स उसका अर्थ वही हो सकता है। और नेक्स्ट महत्व बता, उस पद पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है। उसी पद में पद रास्ता, राह, मार्ग, परिषद, उसी पद के ऊपर मारना इस पाठ का मुख्य उद्देश्य हो सकता है। मीन्स द मेन कॉन्सेप्ट ऑफ द लेसन इज ईच एंड एवरी पर्सन हैव टू डू हार्ड वर्क, देन ओनली द सोसाइटी विल बी गुड। Automatically the people who will do hard work only will be success in their life. This we have to learn from the lesson. उद्देश्य हो सकता है। Okay, let us go to विधा विशेष। विधा विशेष, what is the विधा नाना? विधा क्या है? कविता। कण कण का अधिकारी कैसा पाठ है? कैसा पाठ है? कविता पाठ है। कविता पाठ में इस कविता के द्वारा इस कविता की विशेषता क्या हो सकती है? इस कविता में अपनी हर एक कविता में अपनी अपनी विशेषता होती है। अपनी अपनी ऑलरेडी अपनी 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 मीन्स अपनी अपनी निजवाचक सर्वनाम अपना अपना, इस अपने पुनरुक्त शब्द हैं और अपनी 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 मीन्स ओन ऑलरेडी निजवाचक सर्वनाम के अंतर्गत आता है। अपनी अपनी विशेषता होती है। हर एक कविता को भी अपनी अपनी विशेषता होती है। विशेष स्त्रीलिंग शब्द है और सबकी विशेषता और इस पाठ की विशेषताएं होती हैं ओजपूर्ण और प्रेरणादायक। ओजपूर्ण, ब्रेकफुल, कलरफुल एंड क्लियर और प्रेरणादायक, प्रेरणाप्रद भाषा। प्रेरणाप्रद भाषा मीन्स द लैंग्वेज व्हाटएवर दे यूज्ड इन दिस पोएम दैट इज वेरी 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 इंस्पायरिंग। प्रेरणाप्रद भाषा है और इसके कवि का नाम रामधारी सिंहदिनकर के, इनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से यह कविता ली गई है, ऑलरेडी डिस्कस किया। सो रामधारी सिंहदिनकर से लिखी गई कविता कुरुक्षेत्र पाठ से पाठ लिया गया है। पाठ का नाम क्या है? कण कण का अधिकारी। क्या ना? कण कण का अधिकारी कैसा पाठ है? कविता पाठ है। कवि का नाम क्या है? रामधारी सिंहदिनकर हैं और रामधारी सिंहदिनकर के बारे में परिचय प्राप्त करेंगे। रामधारी सिंहदिनकर ने जो प्रसिद्ध हिंदी के सुप्रसिद्ध कवि में से एक हैं और उनका जन्म 1908 में हुआ। 1908 में
बिहार के 1908 में बिहार के मुंगेर जिले के सिमरिया गांव में हुआ था तथा उनका निधन 1974 में हुआ। निधन हुआ, मृत्यु हुई लिखना चाहिए, और निधन 1974 में हुआ। और इनको हिंदी के राष्ट्र कवि भी कहते हैं। इनसे उपाधि है राष्ट्र कवि। राष्ट्र कवि इसे कहते हैं, इनके उपाधि हैं जो कवि राष्ट्र के प्रति अच्छी तरह से कविता लिखते हैं, इस तरह काव्य लिखते हैं, उन्हीं में से अत्यंत उन्नत समुचित स्थान को उन्हें दिया जाता है। वे राष्ट्र कवि उपाधि है, राष्ट्र कवि भी कहा जाता है। और उन्हें उर्वशी कृति के लिए उन्हें ज्ञानपीठ पुरस्कार प्राप्त हुआ। ज्ञानपीठ पुरस्कार प्राप्त हुआ है। और उन्हें जो लिखे हैं उनमें से सुप्रसिद्ध ग्रंथ हैं रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि प्रमुख ग्रंथ माने जाते हैं। एक बार और बताइए, कवि का नाम क्या है? रामधारी सिंह दिनकर। रामधारी सिंह दिनकर का जन्म कब हुआ? 1908 में। मृत्यु कब हुई? 1974 में। उन्हें क्या कहा जाता है? राष्ट्र कवि। ज्ञानपीठ पुरस्कार किस काव्य संग्रह को मिला है? उर्वशी। उनकी प्रमुख रचनाएं क्या क्या है? रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती। These are the famous books which are written by रामधारी सिंह दिनकर। ओके, कवि परिचय। इसके बाद विषय प्रवेश और कविता के बारे में जानकारी प्राप्त करेंगे। प्लीज सब्सक्राइब आवर चैनल भानु हिंदी अकेडमी। थैंक यू, थैंक्स अ लॉट।